ఫ్రెండ్స్, హుటాహుటిన సంగీత గారు అలాగే విజయ్ కొడుకు సంజయ్ ఇద్దరు కూడా లండన్ కి బయలుదేరారు. కారణం ఏంటి? అసలు వాళ్ళిద్దరితో పాటు విజయ్ వచ్చాడు. అయితే అదే సమయంలో ఎయిర్పోర్ట్ కి త్రిష కూడా రావటం జరిగింది. సో వీళ్ళ ముగ్గురిని చూసి త్రిష రియాక్షన్ ఏంటి, అసలు ఏం జరిగిందని తెలియాలి అంటే ఈ వీడియోని మొత్తం చూడండి. చూసే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. మ్యాటర్ ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా విజయ్ అలాగే సంగీతల మధ్య సఖ్యత కుదిరించడం కోసం అటు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు పిల్లలు చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఎందుకనంటే త్రిష అనే ఒక మూడో వ్యక్తి విజయ్ లైఫ్లోకి రావడంతో వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. సో మనస్పర్ధలు రావడంతోనే వాళ్ళు విడిపోయారు అంటూ తమిళనాడులో టాక్ వినిపిస్తోంది. అయితే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి సంగీత గారు అలాగే తన కొడుకు సంజయ్ ఇద్దరు కూడా లండన్‌లోనే ఉంటున్నారు. లండన్‌లో ఉండడానికి కారణం ఏంటి అంటే, సంగీత గారి పుట్టినిల్లు లండన్‌లోనే అన్నమాట. నిజానికి ఆవిడ శ్రీలంకకి సంబంధించిన ఆవిడే అయినప్పటికీ కూడా లండన్‌లో పాటుగా మరొక 8 దేశాల్లో వాళ్ళకి వ్యాపార సంస్థలున్నాయి. అయితే ఇక కొడుకు చదువు గురించిని అర్జెంట్‌గా లండన్‌కి వెళ్ళాల్సిన సమయంలో విజయ్ కూడా వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో దింపడం అయితే జరిగింది. అయితే ఆ సమయంలో అదే టైంకి అక్కడికి త్రిష రావటం జరిగింది. కానీ త్రిషని కనీసం అంటే కనీసం పట్టించుకోని విజయ్ తన ఫ్యామిలీతో గడపడానికి టైం స్పెండ్ చేశాడు. ఇమ్మీడియేట్‌గా అక్కడ తను ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి మళ్ళీ తనకు సంబంధించిన కొంతమంది తమ పార్టీ శ్రేణులతో బయటకొచ్చారు. అయితే సంగీత కానీ, తన కొడుకు కానీ త్రిషని పట్టించుకోవడం కానీ, అసలు త్రిష కేసి చూడటం కానీ జరగలేదు. అయితే కొంతమంది అక్కడున్న ఫ్యాన్స్ దీన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గతంలో త్రిష చాలా ఎక్కువగానే శృతి మించి తనది అలాగే విజయ్‌ది పోస్టులు పెట్టింది. మరిప్పుడు ఏమైపోయింది అదంతా అంటూ, ఎప్పటికైనా భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఆ ఇంట్లోనూ, ఆ కుటుంబంలోనూ భావి తరాలకు బావుంటుంది అంటూ విజయ్ అలాగే సంగీతలు కలవడం పట్ల ఆ అభినందనాన్ని వ్యక్తం చేశారు. ఆ ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.